చెట్లు, నది జలాలు, వివిధ రకాల జంతువులు అన్ని కలిసి సంతోషంగా జీవిస్తూ ఉండేవి. ఈ అడవిలో నట్టి అనే ఒక చిన్న ఉడత ఉండేది. నట్టికి చాలా తెలివి, ధైర్యము, ఆశ మరియు ఇతరులకు సహాయం చేసే గుణం కలిగి ఉండేది. ఈ నట్టికి మెరిసే వస్తువులన్నా, తెలియని విషయాల గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహం కలిగి ఉండేది. నట్టికి అడవిలోనే అతి పెద్ద మరియు పురాతనమైనటువంటి బంగారపు సింధూరపు కాయను కనుగొనాలని ఉండేది. ఆ బంగారపు సింధూరపు కాయను కనుగొనడానికి సాహసయాత్రను మొదలుపెట్టింది. ఈ సాహసయాత్రలో బజ్జీ, టోడీ, చిప్పి అనే జంతువులు సహాయం చేశాయి. మరి ఆ నలుగురు కలిసి ఈ సాహసయాత్రను ఎలా చేశారో మనం తెలుసుకుందాం. ఈ సాహసయాత్రను ప్రారంభించిన నట్టికి ముందుగా బజ్జీ అనే కందిరీగ సహాయం చేస్తుంది. ఈ బజ్జీ అనే కందిరీగ నది జలాలను దాటడానికి, పొదల్లో ప్రయాణం చేయడానికి నట్టికి సహాయం చేస్తుంది. ఈ సాహసయాత్రలో తరువాత నట్టికి చిప్పి అనే రంగురంగుల పక్షితో స్నేహం ఏర్పడుతుంది. ఈ చిప్పి నట్టికి పొడవైన చెట్లను దాటడానికి సహాయం చేస్తుంది. చివరగా ఈ సాహసయాత్రలో నట్టికి ఒక బురదమయమైన మడుగు కనిపిస్తుంది. ఈ బురద మడుగును దాటడానికి టోడీ అనే తాబేలు నట్టికి సహాయం చేస్తుంది. మొత్తానికి చివరగా నట్టి, బజ్జీ, చిప్పి, టోడీ కలిసి బంగారపు సింధూరపు కాయను చేరుకుంటారు. ఈ బంగారపు సింధూరపు కాయను చూసిన నట్టి చాలా సంతోషపడుతుంది. కానీ నట్టి తను ఒక్కటి మాత్రమే ఆ బంగారపు సింధూరపు కాయను ఉంచుకోకుండా తన స్నేహితులతో కూడా పంచుకోవాలని అనుకుంటుంది. తర్వాత ఆ నలుగురు కలిసి ఆ బంగారపు సింధూరపు కాయను పంచుకొని చాలా సంతోషంగా తమ స్నేహం గురించి, తమ జట్టు కలిసిమెలిసి ఉండడాన్ని గురించి సంతోషంగా మాట్లాడుకొని ఆనందంగా కలిసిమెలిసి ఉంటాయి. చివరగా ఈ కథ నుంచి తెలుసుకున్న నీతి ఏమిటంటే, మనం చిన్నప్పటి నుంచే కలిసిమెలిసి ఉండడం మరియు ఓపికతో పనిచేయడం వంటి విషయాలను